అందరికీ జై భీమ్. ఈరోజు జనవరి 26వ తారీఖు అనగా గణతంత్ర దినోత్సవం. చాలామందికి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియట్లేదు. అందుకోసమే ఈ వీడియో. స్వాతంత్ర దినోత్సవం అంటే అప్పటి వరకు బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి మన దేశాన్ని ఆగస్టు 15వ తారీఖుని మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి మనం ప్రకటించుకున్నాం, వారు వెళ్ళిపోయింది కాబట్టి. మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అనేది అవసరం. దానికోసమని చెప్పేసి రాజ్యాంగం అనేది రచించడం జరిగింది. అలాంటి రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖుని ఆమోదించడం జరిగిందన్నమాట ఆ రాజ్యాంగాన్ని. తర్వాత 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖుని ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు మన దేశం 540 పైచిలకు సంస్థానాలతో విడివిడిగా ఉన్నట్టుండేది అన్నమాట. అలాంటి చిన్న చిన్న గణాలు రాజ్యాల కింద ఉండేది. అలాంటి గణాలన్నీ కలిపి ఒక రాజ్యం కింద ఏర్పడింది కాబట్టి గణతంత్ర దినోత్సవం అనడం జరుగుతుందన్నమాట. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రాజ్యాంగం యొక్క విలువ తెలుసుకోవాలి. అది రచించినటువంటి మహానుభావుడి యొక్క త్యాగాన్ని కూడా తెలుసుకోవాలి. చాలామందికి అది తెలియట్లేదు. అందుకోసమే ఈ రోజునైనా సరే రాజ్యాంగం యొక్క విలువని, ఆయన యొక్క విలువని తెలుసుకుంటారని కోరుతున్నాం. జై భీమ్.